తెల్లవారుజామున 5 గంటలకు ఓ బిస్కెట్ కంపెనీలో మంటలు ఎగసిపడ్డాయి. 1వ అంతస్తులో చెలరేగిన మంటలు 3వ అంతస్తు వరకు చేరుకున్నాయి. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 ట్యాంకర్ల నీటిని వినియోగించారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, కాటేదాన్ హైదరాబాద్లోని కాటేదాన్ దగ్గర రవి బిస్కెట్ ఫ్యాక్టరీలో ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా మంటలు చెలరేగడం జరిగింది. ఉదయం నుంచి జరుగుతున్న ఈ మంటలకు సంబంధించి వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్లు ఆన్ చేసేసి మొత్తం అక్కడ నుంచి అలారం ఆన్ చేయడంతో ఇక్కడ పనిచేసిన సిబ్బంది అంతా కూడా బయటికి రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ప్రాణ నష్టం ఎలాంటి జరగకపోయినప్పటికీ ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 5 ఫైర్ ఇంజన్లు ఉదయం నుంచి కూడా దాదాపు 6 గంటల ఉదయం తెల్లవారుజామున 5:30-6 గంటల ప్రాంతం నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా దాదాపు 50 మంది కూడా సిబ్బంది అంతా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో మోరించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతా కూడా మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి. ఈ అంతా కూడా బిస్కెట్ ఫ్యాక్టరీ కాబట్టి బిస్కెట్లు అంతా కూడా చాలా డ్రైగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా కాటన్లలో అంతా స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి ఒకదాని నుంచి ఒకటి అంతా కూడా మంటలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి. దాదాపు పెద్ద ఎత్తున మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక ఫ్లోర్ అంతా కూడా పై ఫ్లోర్ అంతా కూడా చాలా మంటలు దాటి కత్త కూడా కుంగిపోయే స్థితికి వచ్చింది. ఈ దాదాపుగా ఉదయం నుంచి తెల్లవారుజామున నుంచి కూడా చేస్తున్న ఈ మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా అదుపులోకి రాలేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే లైట్ గా ముందు వరుసలో ఉన్నప్పటికీ ఇక్కడ ముందు సైడ్ లో ఉన్న వాటిని లైట్ గా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వెనుక వైపు మనం చూడొచ్చు ఇంకా పెద్ద ఎత్తున దట్టమైన పొగలు ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఇక్కడ పూర్తి స్థాయిలో అదుపు కూడా రాలేదు. దాదాపు 6 నుంచి 7 క్వింటాల బిస్కెట్లు ఉన్నాయని కూడా ఇక్కడ సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం 24 అవర్స్ కూడా ఈ బిస్కెట్ ఫ్యాక్టరీ పనిచేస్తుంది. ఇక్కడ మొత్తం ఈ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా దాదాపు అంతా ఈ ఏరియాలో సిచ్యువేషన్లు అంతా కూడా అంతా బిస్కెట్ల ఫ్యాక్టరీ కంపెనీలే ఉన్నాయి చుట్టుముట్టు. అయితే ఇక్కడ ఈ రవి బిస్కెట్ ఫ్యాక్టరీ అనేది కూడా అన్ని బ్రాండ్లను రకరకాల బ్రాండ్లకు సంబంధించిన బిస్కెట్లు అంతా కూడా ఎవరికి ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటాయో ఆ విధంగా తయారు చేసే బ్రాండ్లు అంతా కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. అయితే మొత్తం 24 అవర్స్ కూడా ఇక్కడ నడిచే ఫ్యాక్టరీ కాబట్టి 100 మంది సిబ్బంది కూడా పనిచేస్తారు. మొత్తం ఈ ఫ్యాక్టరీలో అన్ని షిఫ్ట్లలో కలిపి దాదాపు 700 మంది పనిచేస్తున్నట్టుగా కూడా చెప్పండి బలరాం. అంటే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటని చెప్తూ ఉన్నారు అధికారులు. మరోవైపు ఆ ఫ్యాక్టరీలో ఎక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమైనా పాటించలేదా? ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అయితే ఇది మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇదంతా సమ్మర్ సిచ్యువేషన్లో కూడా ఎక్కువగా ఫైర్కు సంబంధించి కూడా షార్ట్ సర్క్యూట్ ఎక్కువగా జరుగుతున్న పరిస్థితులు అయితే కనపడతా ఉంటాయి. అయితే ఈ ఉదయం తెల్లవారుజామున కూడా 5 గంటలకు సమయంలో ఒకసారిగా కరెంటుకు సంబంధించి హెచ్చు తగ్గులు జరుగుతున్నప్పుడు పై ఫ్లోర్లో చిన్న మెరుపు రవ్వలు రావడం జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ మెరుపు రవ్వలు రావడంతో చిన్నగా మంటలు వచ్చి పొగలు వచ్చాయి. వెంటనే దాన్ని సిబ్బంది గుర్తించి కూడా ఫైర్ అలారం స్టార్ట్ చేసి అందరు సిబ్బందిని అంతా కూడా దాదాపు ఆ టైంలో కూడా 100 మంది సిబ్బంది పనిచేసిన వారందరినీ కూడా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇమ్మీడియట్ గా అందరినీ బయటికి పంపించే ప్రయత్నం చేశారు. కానీ మాల్ అయితే పెద్ద ఎత్తున అంటే ఇక్కడ బిస్కెట్లు తయారీ చేసి పెద్ద గోడౌన్ దాదాపు అసలు చాలా పెద్దగా ఉంది. గోడౌన్ చూస్తే కూడా ఈ గోడౌన్లో కూడా మొత్తం పెద్ద స్టోర్ చేసేసి దాదాపు 15 రోజులకు సరిపడా మాల్ అంతా కూడా ఇక్కడ స్టోర్ అయ్యి ఉందంటూ కూడా సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపు 6 నుంచి 7 క్వింటాలకు సంబంధించిన బిస్కెట్లు అంతా కూడా రెడీగా ఉన్న నేపథ్యంలో వాటంతా కూడా ఒకదానికి ఒకటి అంటుకొని కాటన్లలో మొత్తం ఆ కాటన్లలో ప్యాకింగ్ చేసి కూడా ఉన్న నేపథ్యంలో వాటిని మంటలు ఒకదానికోటి వరుసగా అంటుకొని వెళ్తున్న పరిస్థితి. అయితే వీళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేయడానికి ఉదయం నుంచి కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా బిస్కెట్ ఫ్యాక్టరీ కాబట్టి ఫైర్ సేఫ్టీకి సంబంధించి అంటే ఇక్కడ వీరి దగ్గర ఉన్న కొద్దిపాటికి ఎక్కడ ఈ ఫైర్లు పెద్ద ఎత్తున అంటుకోవడంతో ఏ మాత్రం సరిపోలేదు. ఫైర్ ఇంజన్లు కూడా చూడొచ్చు. ఉదయం నుంచి కూడా దాదాపు 6 గంటల ప్రాంతం నుంచి కూడా దాదాపు 5 ఫైర్ ఇంజన్లు ఇప్పటి వరకు 25 ట్యాంకర్ల నీటిని వినియోగించి కూడా వాటర్ను యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఏ మూల కూడా సరిపోవట్లేదు. అసలు ముందు నుంచి ఆర్పే ప్రయత్నం చేస్తే వెనక మంటలు ఎక్కువగా అవుతున్నాయి. మళ్ళీ వెనక్కి నుంచి ముందుకు వచ్చేసరికి మంటలు ఒక సైడ్ చేస్తే ఇంకో సైడ్ కూడా మంటలు ఇంకా అదుపులోకి రాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకవైపు ఫైర్ సిబ్బంది దాదాపు 50 మంది సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లు కంటిన్యూగా ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మిగతా ఫైర్ ఇంజన్లు వాటర్ను స్టోర్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ వచ్చే ప్రయత్నం చేస్తే మొత్తం దాదాపు ఇక్కడ 5 ఫైర్ ఇంజన్లు అంతా కూడా మోరించిన పరిస్థితి ఉంది. ట్యాంకర్లను కూడా స్టోర్ చేస్తున్నారు. ఒకవైపు ఫైర్ ఇంజన్లలో వాటర్ అయిపోయే
కొద్ది కూడా బయట నుంచి కూడా ట్యాంకర్లను తెప్పించి ఇక్కడనే వారి వాటర్ని కూడా నింపుకొని ఫైర్ ఇంజన్లతోటి మళ్ళీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆగకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఫ్లోర్లో కూడా మనం చూడొచ్చు, ఒక ఫ్లోర్కు సంబంధించి మొత్తం మంటలు దాటికంతా కూడా పిల్లర్లే కుంగిపోయిన పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో మంటలు చెలరేగినాయని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం దీన్ని అదుపులోకి చేసే ప్రయత్నంలో అంటే మొత్తం బిస్కెట్లే ఉన్నాయి కాబట్టి ఆ మంటలు అనేది ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి మొత్తం ఇక్కడ అన్ని ఫ్యాక్టరీలే ఉన్నాయి. ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి, కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇక్కడ దాదాపు ఈ ప్రాంగణం అంతా కూడా రకరకాల బిస్కెట్ల కంపెనీలకు సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ రవి బిస్కెట్లో కూడా అన్ని రకాలకు సంబంధించిన బ్రాండ్లకు సంబంధించిన బిస్కెట్స్ కూడా తయారు చేస్తామని కూడా సిబ్బంది చెప్తున్నారు. సో పెద్ద ఎత్తున ఈ కంపెనీ కూడా చాలా పెద్దది కాబట్టి ఒకసారిగా మంటలు అక్కడి నుంచి ఇక్కడ వరకు అంటుకురావడంతో ఒక సైడ్ ఆర్పే ప్రయత్నం చేస్తున్నా, మరో సైడ్ అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఫైర్ సిబ్బంది కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో దీన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద 5 ఫైర్ ఇంజన్లు అయితే కంటిన్యూ చేస్తున్నారు. మరి కాసేపట్లో దీన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే సిబ్బంది అంతా కూడా నిర్విరామంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.